అఖండ 2 ట్రైలర్ రివ్యూ విషయానికి వస్తే ట్రైలర్ ఎలా ఉంది ఏంటిది, అసలు ఏమేం బాగున్నాయి ఏమేం బాగాలేదు, ట్రైలర్ నచ్చిందా లేదా, ట్రైలర్ ఎలా ఉంది అండ్ అలాగే రేపు సినిమా ఎలా ఉండబోతుంది, పాన్ వైడ్ గా రిలీజ్ చేసే అంత కంటెంట్ ఉందా, అంత దమ్ము ఉందా సినిమాలో, ట్రైలర్ లో అంత దమ్ము చూపించారా అనేది వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్. మీరు మాత్రం ఇక్కడ స్కిప్ చేయగానే వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ జై బాలయ్య అనాలా, ఎందుకంటే అది ఒక మంత్రం అంతే, అదొక శ్లోకం, అది అనకపోతే ఎలా. సో అదే రేంజ్ లో ఉంది కూడా. సో మాట్లాడుకుందాం. బాలయ్య ఈసారి లోకల్లో ఆడడం లేదు, మనకు క్లియర్ గా అర్థమవుతుంది అబ్బా. ఈసారి మన బాలయ్య బాబు గారు లోకల్లో ఆడే ఆట కాదు, పాన్ ఇండియా వైడ్ గా ఆడబోతున్నారు. ఎస్, పాన్ ఇండియా వైడ్ గా తన తాండవాన్ని చూపించబోతున్నారు అని మాత్రం క్లియర్ గా అర్థమైంది. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఈసారి తాండవం పాన్ ఇండియా వైడ్ గా సౌండ్ చేయబోతుందని మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ఎస్, ట్రైలర్ చూస్తే ఆ రేంజ్ లో ఉందబ్బా. నిజంగా ఏం షార్ట్స్ అవి, ఏం విఎఫ్ఎక్స్, అసలు ఏం మన బాలయ్య బాబు గారు మాస్ ఏంటిది, అండ్ అలాగే బోయపాటి శ్రీనివాస్ డైరెక్షన్ ఏంటిది, డైలాగ్స్ ఏంటిది, అసలు మైండ్ నుంచి పోవట్లేదంటే నమ్మంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నాకంటే అసలు మైండ్ నుంచి పోవట్లేదు, ఆ రేంజ్ లో ఉంది. యాక్షన్ సీక్వెన్స్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, టెక్నికల్ వాల్యూస్ కానివ్వండి, విఎఫ్ఎక్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా వేరే లెవెల్లో డిజైన్ చేయడం జరిగింది. నిజంగా మన బోయపాటి గారు మన బాలయ్య బాబు ఇద్దరు కలిస్తే ఏ రేంజ్ లో తాండ ఉంటుందో మనం చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళది హిట్ కాంబినేషన్ అబ్బా. మన బాలయ్య బాబు గారిని ఎలా చూపిస్తే ఎలా కనెక్ట్ అవుతారు, ఎలా చూపిస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది మంచి పల్స్ అయితే పట్టుకున్నారు మన బోయపాటి శ్రీను గారు. సో అదే రేంజ్ లో ఇప్పుడు బాలయ్య బాబు గారు ప్రజెంట్ చేశారు. ఈసారి పాన్ వైడ్ గా కూడా మంచి బ్లాక్ బస్టర్ కొట్టలాగా అయితే కనిపిస్తున్నారు. సో అసలు ట్రైలర్ లో మన ఎన్బికే అసలు ఎలా ఉంది, మన బాలయ్య బాబు గారి తాండవం ఎలా ఉందిరా అయ్యా అంటే, బాలయ్య బాబు గారు డైలాగ్స్ కానివ్వండి, ఆయన లుక్స్ కానివ్వండి, ట్రిపుల్ రోల్ ఉండబోతుంది సినిమాలో. నిజంగా ఫస్ట్ పార్ట్ లో డబల్ రోల్, ఈసారి ట్రిపుల్ బోనస్ ఉండబోతుంది అని మాత్రం మనకు అర్థమైపోయింది. అలాంటి వాళ్ళు రివీల్ చేస్తారు, 3 లుక్ కూడా రివీల్ చేస్తారు. ఒకసారి చూడండి మీరు కూడా, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో 3 లుక్లు వేరే రేంజ్ లో ఉన్నాయి. మన బాలయ్య బాబు గారి స్క్రీన్ ప్రజెన్స్ కానివ్వండి, ఆయన డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఆయన మాస్ యాక్షన్ సీక్వెన్స్ కానివ్వండి, అసలు ఎక్కడ కూడా తగ్గలేదు అబ్బా. 0.1% కూడా డ్రాప్ అవ్వలేదు, వేరే లెవెల్లో ఉన్నారని చెప్పొచ్చు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ దెన్ ఆ తర్వాత ఇక మన మ్యూజిక్ ఎస్ఎస్ తమన్ గారి గురించి మాట్లాడుకుంటే, ఆయన మ్యూజిక్ అయితే చంపేశారబ్బా. ఆయన చెప్పారు కదా, బాక్సులు మొత్తం కూడా పేల్ చేస్తాడు ఈసారి. ఇంతకు ముందు మీరు చూసింది జస్ట్ ఒక నాట్ 1%. ఈసారి బాక్సులు అన్ని కూడా పేలిపోతాయి, మీ సౌండ్ మీ ఇష్టం, ఎలా కంట్రోల్లో పెట్టుకుంటారు అనేది మీ ఇష్టం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో అదే రేంజ్ లో ఉంది. ట్రైలర్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందబ్బా, చంపేశారు, బాగా ఇచ్చారు. నిజంగా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. సో మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదబ్బా. మన బాలయ్య బాబు గారు అంటే ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ ఇచ్చి పడేస్తారు. సో అదే రకంగా ఇచ్చి పడేస్తారు. అండ్ అలాగే ఇక టెక్నికల్ వాల్యూస్, విఎఫ్ఎక్స్ షాట్స్ కానివ్వండి, టెక్నికల్ వాల్యూస్ చాలా గ్రాండియర్ గా ఉందబ్బా. నిజంగా ఫోటోగ్రఫర్స్ వాళ్ళు చాలా అంటే చాలా ఖర్చు పెట్టారు, అది మనకు క్లియర్ గా అర్థమవుతుంది, క్లియర్ గా కనిపిస్తుంది. ట్రైలర్ లోనే ఈ రేంజ్ లో ఉంది. క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా. నిజంగా వేరే లెవెల్ క్వాలిటీ అయితే రాబోతుంది, అది మాత్రం అర్థమవుతుంది. టెక్నికల్ వాల్యూస్ అయితే వేరే లెవెల్లో ఉంది. అసలు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి కూడా కనిపిస్తుంది మనకు, ఆ రేంజ్ లో ఉంది. అండ్ దెన్ ఆ తర్వాత ఇక మ్యూజిక్ ఓకే, మన బోయపాటి డైరెక్షన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. డైలాగ్స్ చంపేశారు. మన డైలాగ్స్ అంటే డైలాగ్స్ కి పెట్టిందే పేరు మన బాలయ్య బాబు గారు. ఇక డైలాగ్స్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మన బోయపాటి శ్రీను గారు రాసిన డైలాగ్స్ కూడా బాగా పేలాయని చెప్పొచ్చు, నెక్స్ట్ లెవెల్లో పేలాయని చెప్పొచ్చు, వేరే లెవెల్లో ఉంది. సో ఇక ఈ సినిమా 3D లో కూడా ఉండబోతుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే, 3D లో కూడా రిలీజ్ చేస్తున్నారు, కంపల్సరీగా ఉంటుంది. ఇక 3D లో ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఇంకా 3D లో ఎక్స్ప్లెయిన్ చేయాలబ్బా ఈ సినిమాని, ఆ రేంజ్ లో ఉంది నిజంగా. ఇక మన ఆదిపిని శెట్టి గారి యాక్టింగ్ కానివ్వండి, ఆయన వేరే లెవెల్లో కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా కనిపించలేదు. ఆదిపిని శెట్టి గారు విధంగా నటిస్తున్నారు ఈ సినిమాలో. సో ఆయన క్యారెక్టర్ కూడా వేరే రేంజ్ లో ఉండబోతుంది. మన బాలయ్య బాబు గారికి ఏం మాత్రం తగ్గకుండా ఆయన క్యారెక్టరైజేషన్ అయితే ఉండబోతుంది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఆయన వేరే లెవెల్లో ఎలివేట్ చేస్తున్నారు ఆయన్ని కూడా. సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. సో ఇక సంయుక్త మీనని ఎక్కువగా చూపించలేదు. సో ఆమె క్యారెక్టర్ మేబీ అంతగా లేకపోవచ్చు, అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది, అంతగా చూపించలేదు ట్రైలర్ లో. సో ఓవరాల్ గా చూసుకుంటే జై బాలయ్య అంతే. జై బాలయ్య అంటే జై బాలయ్య. ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్లో అదలు కొట్టేశారు. ఈసారి పాన్ ఇండియా మన బాలయ్య బాబు ఎలా ఉంటుందో జస్ట్ వెయిట్ అండ్ సీ. December 5 వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఖచ్చితంగా అయితే వేరే లెవెల్లోనే బాంబ్ పిలుస్తారు, వేరే లెవెల్లో రీసౌండ్ ఇస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రమోషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో జరుగుతున్నాయి. అసలు ఇక్కడ ఏ మాత్రం తగ్గకుండా అన్ని లాంగ్వేజ్ లో విపరీతంగా ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. సో చూద్దాం, ఎక్కువ రోజులు కూడా లేదు. సో సినిమా అయితే మంచి గట్టి బ్లాక్ బస్టర్ అయ్యేలాగానే కనిపిస్తుంది. సో ఇది గైస్ ఓవరాల్ గా. సో అఖండ 2 ట్రైలర్ తాండవం మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ సినిమాపై మీకు అంచనాలు ఏంటో కూడా కామెంట్ చేయండి. ఈ ట్రైలర్ మనం బాలకృష్ణ గారి ట్రిపుల్ రోల్ అయితే యాక్ట్ చేస్తున్నారు. సో మీకు అసలు మీరేమనుకుంటున్నారు సినిమా గురించి, మీరేమనుకుంటారో కూడా కంపల్సరీగా కామెంట్ చేయండి గైస్. సో ఇది ఓవరాల్ గా మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ బై బై, సీ యు, సైనింగ్ ఆఫ్. థాంక్యూ.